ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి జన్మస్థలం మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో వరద నీరు భారీగా చేరుతోంది. గోదావరి ఉపనదులు కూడా నిండుకుండగా దర్శనమిస్తున్నాయి. దీంతో వరద నీటి ప్రవాహం జోరందుకుంది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉధృతంగా గోదావరి నీటిమట్టం పెరగడంతో ఆలయం పూర్తిగా నీట మునిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సమీపంలో లంగరు వేసిన ఒక బోటు వరద ఉధృతికి కొట్టుకుని వచ్చి బ్యారేజీ 1వ గేటు వద్ద అడ్డంగా నిలిచిపోయింది. దాన్ని తొలగించేందుకు జలవనరుల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే కొవ్వూరు పుష్కర ఘాట్ వద్ద కలెక్టర్ పి ప్రశాంతి గోదావరి వరద ప్రవాహాన్ని తిలకించారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు చేశారు. ఆమె వెంట కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, కమిషనర్ డానియల్ జోసెఫ్ తదితరులు ఉన్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం 33.5 అడుగులకు చేరింది. రానున్న 2 రోజుల్లో మరింతగా వరద నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు వరదలతో రాకపోకలు స్తంభించాయి. చింతూరు, వరరామచంద్రపురం, కోనవరం, ఏటపాక మండలాల్లో వరద ప్రవహిస్తోంది. చిట్టి వద్ద జాతీయ రహదారి 30 పైకి శబరి నది వరద చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు స్తంభించాయి.